మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల విందుగా నిర్వహించేలాగా ముమ్మర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం మేళ్ల చెరువు శివాలయంలో వచ్చే శివరాత్రి జాతర ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి జాతర వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండి ఏర్పాట్లు మొదలుపెట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముందుగా దేవాదాయ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే శివరాత్రి జాతరకి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దయదర్శనం అయ్యేలాగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, దేవాలయ ఆవరణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వీఐపీలకి ప్రత్యేక దర్శనం కొరకు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు జరిగే ప్రదేశాల్లో వీక్షకులకి ఎండ తగలకుండా చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని, అలాగే దేవాలయం బయట భక్తుల కొరకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయ ప్రాంతం నుండి సబ్స్టేషన్ల వరకు ఏర్పాటు చేసే దుకాణాలకు రుసుము తీసుకుని అనుమతి ఇవ్వాలన్నారు. దేవాలయాల చుట్టూ పూల మొక్కలు నాటాలన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలంలో ఉన్న మన శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి అందరూ శాఖ అధికారులతో, టెంపుల్ ఈఓ కానీ, ఏసీ ఎండోమెంట్ కానీ వారితో రివ్యూ చేయడం జరిగింది. మనకి బ్రహ్మోత్సవాలు 26 ఫిబ్రవరి నుంచి 2 మార్చి వరకు ఇక్కడ మెల్లచెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. వాటికి సంబంధించి వివిధ శాఖలకి ఏర్పాటు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడం జరిగింది. అన్ని శాఖలు, అది టెంపుల్ పరంగా ఏర్పాట్లు కావచ్చు, రెవెన్యూ శాఖ పరంగా కావచ్చు, పోలీస్ యంత్రాంగ పరంగా కావచ్చు, లోకల్ బాడీస్లో ఉన్న ఎంపీడీఓ, గ్రామ పంచాయత్ పరంగా ఏర్పాట్లు కావచ్చు, ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ కూడా, ఫైర్ సేఫ్టీ కావచ్చు, మిగతా ఇవన్నీ ఏర్పాట్ల గురించి వారితో రివ్యూ చేసుకొని మంచి సౌకర్యం కల్పిస్తూ వారికి ఈ బ్రహ్మోత్సవంలో వారు మంచిగా వచ్చి దర్శనాలు తీసుకొని చాలా ఆనందంగా, అదేవిధంగా దేవుడి దగ్గర వచ్చినప్పుడు వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం జరిగింది. అందరు అధికారులు, అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా టెంపుల్ పరంగా కావచ్చు, టెంపుల్ కమిటీ కావచ్చు, వాళ్ళందరూ కలిసి బ్రహ్మోత్సవం విజయవంతంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు. భక్తులు కూడా మనం కొంత నిబంధనలు పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవం మంచిగా జరిపించాలని కోరుతా ఉన్నాం. అందరికీ శుభాకాంక్షలు. వారు కమిటీ పరంగా వాళ్ళు చర్చించి దాని మీద నిర్ణయించి మీకు కూడా తెలియజేస్తారు. షాపులు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టెంపుల్ ప్రిమైసెస్లో ఉన్న మిగతా అన్ని అంశాలు టెంపుల్ కమిటీ, అదేవిధంగా టెంపుల్ సంబంధించిన ఈఓ అండ్ ఏసీ ఆధ్వర్యంలో వస్తాయి. వాటికి సంబంధించి వారు ఉన్న గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ముందు పోలని వారికి తెలియజేయడం జరిగింది. ఆ విషయాలు వారు కూడా చర్చించి ఫైనల్ చేసి మీకు కూడా తెలియజేస్తారు. ఇప్పుడు టెంపుల్ ప్రిమైసెస్లో ఉంది కాబట్టి టెంపుల్ పరంగా ఉన్న కన్సెంట్ మనకి టెంపుల్ ఈఓ గారు అప్రూవల్ ఇస్తారు. అదేవిధంగా దానికి కొన్ని ఎన్ఎస్యూలు డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి, అవి తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాతనే వాటికి ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. సంబంధించిన పోలీస్ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించిన సేఫ్టీ అంశాలు వాళ్ళు ఎన్ఓసీలు తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తారు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు సంబంధించిన ఉన్న డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పోలీస్ పరంగా సేఫ్టీ ఇస్తారు, అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వస్తుంది, అదేవిధంగా ఫైర్ సంబంధించినది ఉంటే ఫైర్ సేఫ్టీ కూడా ఇస్తారు. ఓకే.